బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇవాళ జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షులు సర్వే సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇవాళ జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్పై సర్వే సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ప్రతినిధి కేఎస్ ఫోన్ లైన్లో అందిస్తారు. కేఎస్, చెప్పండి. సీనియర్ నేతపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయిందని తెలుస్తోంది, సస్పెన్షన్ వేటు కూడా విధించింది. వివరాలు ఏంటి, అసలు ఏం జరిగింది? సంతోషి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కేంద్ర మంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పట్టున్నటువంటి నేత సర్వే సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే సస్పెండ్ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఎంపీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైనట్టుగా కాకుండా ఖచ్చితంగా కొన్ని మెజారిటీ స్థానాలైనా ఇద్దరు గెలవాలన్న లక్ష్యంతో టీపీసీసీ ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేపడుతోంది. అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, అదేవిధంగా బోస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమక్షంలో గాంధీ భవన్ లో ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అంటే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇండిపెండెంట్ గా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మల్కాజ్గిరి సంబంధించినటువంటి రివ్యూలో సర్వే సత్యనారాయణ పీసీసీ చీఫ్ మీద, అదేవిధంగా ఉత్తమ్ కుంతియా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఒకరిద్దరు నేతల నిర్ణయాల మేరకే ఎన్నికల అభ్యర్థులంతా ఎంపిక కానీ ఇతరత్ర విషయాలు కానీ తీసుకున్నారు. మాలాంటి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకోలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాభవం కావాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ ఇటువంటి సిచ్యువేషనే గురి కావాల్సి వస్తుంది అని సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కాస్త దుర్భాషలాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది కుంతియాతో. అయితే ఇదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి పొల్లు కిషన్ ఇది కరెక్ట్ కాదు అంటూ వాదించారు. ఈ సమయంలో నువ్వు నాకు చెప్పేంతోడివా అంటూ ఇటువంటి పరుష పదజాలంతో పొల్లు కిషన్ పైన సమావేశంలో ఒక వాటర్ బాటిల్ కూడా విసిరేసినట్టుగా తెలుస్తా ఉంది. కొంచెం అంటే ఇద్దరు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ముందే పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో సర్వే సత్యనారాయణ వ్యవహార శైలిని పరిగణలోకి తీసుకొని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అఫీషియల్ గా లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నేతగా ఉండడం జరిగింది. అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత 2004లో సిద్దిపేట నుంచి ఎంపీగా సర్వే గెలిచారు. తర్వాత 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్ జనరల్ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2014 జనరల్ స్థానం నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి సర్వే ఓడిపోవడం జరిగింది. 2015లో కూడా వరంగల్ ఎస్సీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి సర్వే ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ పాలకవర్గం ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ కొడుకు, కూతురు పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. అయితే కేవలం ఒకటే, సర్వేకు ప్రాధాన్యత తగ్గుతుందని పార్టీలో కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొంతమంది ఆయనకు సంబంధించినటువంటి కోటరీ ప్రభావం ఉంటుంది, ఇతరంతా సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారన్నటువంటి పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటువంటి ఈ సమావేశంలో సీనియర్లను పక్కన పెట్టి కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అనుచరులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని, ఇది పార్టీకి కరెక్ట్ కాదనేది ఆయన వాదిస్తున్నారు. కుంతియా సమక్షంలో కూడా ఇవాళ అదే చెప్పడం జరిగింది. కాస్త బాహాబాగి పెరగడంతో ఆందోళన జరిగింది. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ అతని మీద చర్యలు కూడా తీసుకుంది. సంతోష్.
కేసు అంటే సొంత పార్టీ నేతలపైనే సర్వే అనుచిత వ్యాఖ్యలు చేయడానంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఆయన సీనియర్స్ని పక్కన పెడుతున్న ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలని ఆయన చెప్పారు. ఈసారి కూడా కాంగ్రెస్ ఓటమి చెందకూడదన్న ఇదితోనే ఆవేదన వ్యక్తం చేసి అలా దుర్భాషలు ఆడాల్సి వచ్చిందా? ఆ యాంగిల్లో చూడొచ్చా? అంటే ఎట్టకేలకు సస్పెన్షన్ వేట్ అయితే వేశారు కదా. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు కానీ, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఆ తర్వాత కానీ కొంతమంది సీనియర్ నేతలంతా కూడా చెప్తున్నారు, ఒకరిద్దరి చేతుల్లోనే టీపీసీసీ అంతా కేంద్రీకృతమైందని, పార్టీలో నమ్ముకొని గత కొంతకాలంగా సీనియర్లంతా ఉన్నప్పటికీ వాళ్ళ అభిప్రాయాలు ఏమాత్రం తీసుకోవట్లేదని, వాళ్ళకి సీట్ల పంపకం విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మనం చూసాం, జనగాం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నాల లక్ష్మయ్య మాజీ టీపీసీసీ చీఫ్, కానీ జనగాం సీటు కేటాయించే విషయంలో చాలా ఇబ్బందులు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఢిల్లీ లెవెల్లో ఆయన పైరోలు చేసి తర్వాత ఆ స్థానం నుంచి పోటీ చేసేటువంటి అర్హత తెచ్చుకున్నారు. ఇలా మొదటి నుంచి అంటే ఒకవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులను కూడా చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. ఇటు టీడీపీతో కానీ ఇతరత్ర పొత్తులు పెట్టుకోవద్దని కొంతమంది సీనియర్ నేతలంతా ఎన్నికల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పొత్తుల పర్యాయం మనంతా చూసాం. కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఘోరంగా వైఫల్యం చెందింది. ఇదంతా కారణం కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి నిర్ణయాలే ఇవన్నీ కారణమవుతున్నాయని సర్వే సత్యనారాయణ గతంలో కూడా మీడియా మిత్రులైనటువంటి చర్చల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్, ఇప్పుడు ఒక ఎలక్షన్స్ కూడా రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ లో అంత ఘోరంగా వైఫల్యం చెందకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈసారి ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడైతే పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందో వాటన్నిటినీ సమీక్షించుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగానే ఈ సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే తనకు అన్యాయం జరిగినటువంటి ఆగ్రహాన్ని సర్వే సత్యనారాయణ ఈ రోజు ఆ సమావేశంలో ఆగ్రహాన్ని అంతా కూడా బయటపెట్టారు. కానీ అనూహ్య పరిణామాల నడుమ కుంతియా ఉండడం, బోస్ ఉండడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఉండడం, తర్వాత పొల్లి కిషన్ వీళ్ళతో వాగ్వాదం పెరిగేసి కొట్టుకునే దాకా పరిస్థితి రావడం, ఇవన్నీ కారణాల రీత్యా సర్వే సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీని మీద ఆయన ఏ విధంగా స్పందిస్తారనే చూడాలి. ఆయనకు స్పందించారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకరిద్దరు దద్దమ్మలు నాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పార్టీలో కొందరు రౌడీ మూకలంతా కూడా పార్టీలో ఉన్నారని, పార్టీ అధికారంలోకి రావడానికి సలహాలు ఇస్తున్నా కూడా ఇది రుచించని వారు నాపై కొంతమందిని ఉసిగొలుపుతున్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏ కారణాలు అన్ని కూడా రేపు మీడియా ముందు పెడతానని కూడా ఇప్పుడే సత్యనారాయణ ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్. రైట్ కేస్, థ్యాంక్ యూ.